ఆయన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళ కోసం ఇప్పటికీ అలా వస్తారు. వెంకటాచలంలో లడ్డూలు కాని, జిలేబీలు కాని, పొంగళ్ళు కాని ఏవి కులశేఖర ఆళ్వార్ పడి దాటి లోపల పెట్టి నివేదన చేయరు ఇవాళకి కూడా. కులశేఖర ఆళ్వార్ పడి అంటే కులశేఖర ఆళ్వార్ అని శ్రీ మహావిష్ణువు యొక్క మహాభక్తుడు ఆయన. ఆయన నాకు రోజు స్వామి దర్శనం కావాలంటే వెంకటాచలంలో మొదటి గడప అయ్యారు. మొదటి గడప దాటి లోపలికెళ్ళే ఏమిటో తెలుసా అండి? సుప్రభాత సమయంలో పట్టుకెళ్లే పాలు వెన్న అంతే. రెండు, మహానైవేద్యం పెట్టేటప్పుడు వెంకటాచలంలో ఇప్పటికీ ప్రతిరోజు మహానైవేద్యం ఎందులో పెడతారో తెలుసా? ఒక కొత్త కుండ పింక్ ఒక దాన్ని తీసుకుని అందులో పాలు అన్నం పెట్టి లోపల పెట్టి తెర వేసి స్వామికి నివేదన చేస్తారు. ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారు చేసేటటువంటి ప్రసాదం, ఆయన స్వీకరించే ఆహారం విరిగిపోయిన కుండ పింకులో అన్నం మాత్రమే తింటారు. ఆనాడు భీముడు పెట్టాడు నాకు ఇలా ఆప్యాయతతో, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. మీరు ఎన్ని కోట్లతో చేశారో ఆయనకు అనవసరం, మీరు ఎంత ఆడంబరంగా చేశారో ఆయనకు అనవసరం, మీరు ఎంత సాంప్రదాయపు సంఖ్యలలో పడిపోయి చేస్తున్నారో ఆయనకు అనవసరం. ఆయనకి కావలసింది వటుర్వా గేహీవా ఇతి రేపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిద్భవతు భవ కింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్వం శంభో భవసి భవభారంచ వహసి. నీ హృదయాన్ని నాకు ఇచ్చావా, నిన్ను చేపట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇది వెంకటేశ్వర స్వామి ప్రతిజ్ఞ. అందుకే ఈనాటికి విరిగిపోయిన కుండ పెంకులో పాలు అన్నం తింటారు వెంకటేశ్వర స్వామి. అంతటి గొప్ప అవతారం, పైకి అంతటి ఐశ్వర్యం. ఆయన స్వీకరించేది అంత నిరాడంబరమైనటువంటి ప్రసాదం.